పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. మళ్ళీ క్రీస్తు శరీరమునందు శ్రమపడెను గనక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయములలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండును. మనము పోకిరి చేష్టలను దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయములలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. ఈ 4వ వచనాన్ని మనం చూసినప్పుడు అపరిమితమైనటువంటి ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. చాలా వరకు ప్రియులారా, మరి లోకంలో దుర్వ్యాపారం చేసేటటువంటి వారి దగ్గర వ్యాపారం చేయకపోతే కూడా వారు మరి దూషించేటటువంటి వారిగా ఉంటారు. కాబట్టి మనము దేవుని వాక్యానుసారంగా జాగ్రత్త కలిగి ఉందాము అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలను మనం చూద్దాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గల వాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాం. అప్పుడు దేని గురించి అయినను
మీరు మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందుము. క్రమముగా నడుచుకొందుము. 12వ వచనం చూసినప్పుడు ఇదివరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు ఏమిటంటే పరిశుద్ధతను కాపాడుకోవడం. దాని కొరకే మనం ప్రయత్నం చేయాలి. దాని కొరకే మనం ప్రయాసపడాలి అని చెప్పి అపొస్తలుడైనటువంటి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాం. అలా పరిగెత్తాలి అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా చూద్దాం ప్రియులారా. 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షేమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మనం పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే బహుమానం పొందినంతగా మనం పరిగెత్తాలి. దేవుని చిత్తము జరిగించే కృపలో మనము ముందుకు కొనసాగాలి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. 3:15 రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. ఇది మనకు అర్థం కావాలి అని అంటే 9 నుంచి మనం చూద్దాం. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాం. ఇందును గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదుకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషయమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నాయి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నాయి. అంటే చెడు చేయడానికి కొంతమంది పాదాలు పరిగెడుతూ ఉన్నవి. కాబట్టి దేవుని వాక్యం ద్వారా పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. కొంతమంది తప్పిదం చేయడానికి కొరకై పరిగెడుతూ ఉన్నారు. కాబట్టి అలా మీరు వెళ్ళొద్దండి. పందెపు రంగమందు ఇంతకుముందు చూసినట్టుగా పోరాడాల్సినటువంటి వారిగా మనం ఉన్నాం. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున పోరాడేవారిగా మనం ఉన్నాం. దేవుని పద్ధతి ప్రకారంగా మనం పోరాడాల్సినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. దేవుని చిత్త ప్రకారంగా మనం పోరాడాల్సినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. దేవుని చిత్తము జరిగించేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. మనలో అల్లరి అయినటువంటి ఆటపాటీలు కానీ, అల్లరితో కూడినటువంటి ఉండకుండగా, అలాగనే మద్యపానం ఉండకుండగా, ధూమపానం ఉండకుండగా, పోకిరి చేష్టాలైనా కూడా లేకుండగా, మరి
పాపమునకు దాసులము కాకుండా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడడానికి, సహోదరులుగా పిలువబడడానికి దేవుని ప్రణాళికలో మనం పరిగెత్తేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క పరుగు దేవునికి చాలా ఇష్టమైనదిగా ఉంటూ ఉన్నది. లూకా సువార్త 19వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. మొదటి నుంచి చూద్దాం. ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తెదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్దకు బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. అవును ప్రియమైనటువంటి వారలారా, నశించిన దానిని వెదికి రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చాడు. అక్కడ పొట్టి చెక్కయ్యలో మార్పు జరగడానికే యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఉంటూ ఉన్నారు. మరి పొట్టి చెక్కయ్య పరిగెత్తుకొని ఆ మేడు చెట్టెక్కి ఆయన ఆసక్తితో యేసు ప్రభు వారిని చూడాలని చెప్పే ప్రయత్నాన్ని చేశాడు. పొట్టి జక్కయ్యను యేసు ప్రభు వారు పిలిచి, నేడు నేను నీ ఇంట బస చేయాల్సి ఉంది, రండి అని చెప్పి పిలవంగానే మరి జక్కయ్య గారు త్వరగా దిగి వచ్చి వెంటనే ఇంట చేర్చుకొని, ఎవరితోటైతే నేను అన్యాయంగా తీసుకున్నానో 4 ఇస్తాను ప్రభువా అని చెప్పి ప్రభువుతో సెలవిచ్చినప్పుడు ఇతడు అబ్రహాము కుమారుడే అని చెప్పి అభినందన పొందినటువంటి వ్యక్తిగా పొట్టి జక్కయ్యను మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య ఎవరు అని చూడడానికి అతని మేడు చెట్టు ఎక్కాడు. మరి మనం యేసయ్య వాక్యం ప్రతిదినం మన దగ్గరనే ఉంటుంది. మనం దేవుని వాక్యాన్ని పరిశీలన చేయడానికి నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. యేసయ్య మన నిమిత్తం మరణం పొందిండు అనేటటువంటి తెలుసు. యేసు ప్రభు వారు మన నిమిత్తం శ్రమలు పొందిండు అని తెలుసు. యేసు ప్రభు వారు అద్భుతాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు అనేది మనకు తెలుసు. కానీ చాలా వరకు చెప్తే వింటూ ఉన్నాం, కానీ మన చేతులతో ఈ వాక్యాన్ని తాకడం, మన కనులతో ఈ వాక్యాన్ని చూడడం, మన మనసుతో దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలెననేటటువంటి విషయాన్ని మనం గ్రహించకుండగా ఇంకా జర దూరంగా ఉండకుండగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం దేవుని ఆనాడు జక్కయ్య ఏ విధంగా అయితే పరిగెత్తుకొని పోయాడో మనం కూడా అలాగున్నే పరిగెత్తుకొని యేసు ప్రభు వారి వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసేవారిగా, తెలుసుకునేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యము ఈ రాత్రి కాలమందు తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, మాట్లాడుకుంటూ ఉంటూ ఉన్నాం. 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ఇది మనకు పరిపూర్ణం కావాలి. మొదటి వచనం, ఆదివారంన తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని
ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచక ఉండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించి ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోసి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలను జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడినట్లు ఇంటికి వెళ్ళెను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినటువంటి మాట ఏమిటి అని అంటే, ఈ దేవాలయమును మీరు పడగొట్టండి, 3 రోజుల్లో నేను లేపుతానని సెలవిచ్చి ఉంటున్నాడు. అలాగనే అనేక సందర్భంలో యేసు ప్రభువారి గురించి, ఆయన మరణం గురించి ఆయన అనేక సార్లు గుర్తు చేస్తూ వచ్చి ఉంటూ ఉన్నాడు. ఆ మాటల్ని మీరు గుర్తు చేసుకోమని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, యేసు సమాధి యొద్దకు పరిగెత్తినటువంటి పేతురును మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యం వైపు పరిగెత్తాల్సినటువంటి అవసరము మనకున్నది అనేటటువంటిది దేవుని వాక్యం ద్వారా మీ దాసుడినైన నేను గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని ఎంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారికింకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. దేవుని వాక్యాన్ని మనము యేసు ప్రభువారు ఏదైతే చెప్పారో అది నెరవేర్చడానికి ఆయన సమర్థుడై ఉంటున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవారు కారు. యేసు ప్రభువారు దేవుని లేఖనాలు ఎప్పుడు తప్పిపోజాలవు అనేటటువంటిది మనం గుర్తు చేసుకోవాలి. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోనుదను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు విని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను. వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరాయనను అప్పగించితిరి. పిలాతు ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు
మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఇక్కడ మనం చూసినప్పుడు నిజంగా ప్రియులారా, ఈ లోకంలో చాలా భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటాయి. దేవుని నమ్మకస్తులు కాకుండగా దేవుని వ్యతిరేకులను ముందుకు తీసుకొని వెళ్ళాలనేటటువంటి ప్రయత్నము, వారిని ఇష్టపడడము ఈ లోకానుసారంగా అలవాటైనటువంటి అభిప్రాయమై ఉంటూ ఉన్నది. కాబట్టి అందుకొరకే మరి అన్యాయస్తుడైనటువంటి వ్యక్తిని, నరహత్య చేసేటటువంటి వ్యక్తిని మీరు ఎంపిక చేసుకుంటున్నారు. మానవ రూపముగా ధరించినటువంటి దేవుని కుమారుణ్ణి మీరు అంగీకరించకపోకుండా నిరాకరిస్తిరి అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. 14వ అధ్యాయం అపోస్తలుల కార్యం 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 14:20. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి పోయెను. 19వ వచనం. యొక్కయు నుండియు ఇకోనియా నుండియు యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచుండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణములలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి తర్వాత లూస్త్రాకును ఇకోనియాకును అంతియొక్కకును తిరిగి వచ్చి, చూడండి ప్రియమైనటువంటి వారులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారిని చాలా ఇబ్బంది పెట్టి రాళ్లతో కొట్టి ఇబ్బంది పెట్టినప్పటికి కూడా మళ్ళీ సువార్త పనిలో ముందుకు కొనసాగిన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ పరిగెత్తడము, దేవుని యొక్క పనిలో పరిగెత్తడము చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. అది ఏమైనప్పటికీ, బాధ అయినప్పటికీ, వేదన అయినప్పటికీ, నిందలైనప్పటికీ, అవమానమైనప్పటికీ, దెబ్బలైనప్పటికీ, రాళ్లతో కొట్టినప్పటికీ కూడా లేఖనం గుర్తు చేస్తుంది, దేవుని పనిలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ముందుకు పరిగెత్తారు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 20వ అధ్యాయం 24. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపబడకుండా నేనేమి దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి. చూడండి ప్రియమైనటువంటి వారులారా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కాబట్టి ఈ వంకర మాటలు మాట్లాడేటటువంటి వారి దగ్గర మనము ఉండకుండగా మరి జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. 20-21 వచనాన్ని చూద్దాం. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగంగాను ఇంటింట మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. నేను చేస్తున్నటువంటి పని మరి దేవుని చిత్తము అనేటటువంటిది మీరు గ్రహించాలని చెప్పి దేవుని లేఖనాన్ని మనకు చూపించబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మరి సత్యమందు మనం ప్రతిష్ఠింపబడి దేవుని వాక్యమందు స్థిరులుగా కదల్చబడినటువంటి వారిగా
మనం ఉండాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రశాంతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చెను. యేసయ్య మాటలో అంత గొప్ప మాధుర్యం ఉంది. అపవాదిని దయ్యములను వెళ్ళగొట్టగా అవి వెళ్ళిపోయెను అనేటటువంటిది, పరిగెత్తుకొని పోయెను అనేటటువంటి విషయాన్ని, ఆ సముద్రంలో పడెను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 48వ వచనాన్ని చూద్దాం. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రిందికి వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధిలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క పరుగులో, దేవుని పని అనేటటువంటి పరుగులో, దేవుని పరిచర్య అనేటటువంటి పరుగులో మనముంటే మనకు శ్రేయస్కరము. అది కాకుండా మనకిష్టమైనటువంటి మార్గంలో మనం ఉండడం వల్ల లాభసాటి అయినటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఏది లేదు అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. యేసు ప్రభు వారికి ఒక ప్రణాళిక ఉన్నది. యేసు ప్రభు వారి యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆయన నడుచుకున్నాడు ఈ లోకంలో జీవించినప్పటికీ. కానీ మానవులమైనటువంటి మనము మన ప్రణాళికలను మనం మార్చుకుంటూ ఉంటాం. మన ప్రణాళికలను, మన ఆలోచనలు మనం మార్చుకుంటూ ఉంటాం. మనము ఒక దగ్గరికి పని మీద వెళ్తూ ఉంటాము. వెళ్ళినటువంటి పనిని మర్చిపోతూ ఉంటాము. మరి వేరే పనిలో నిమగ్నం అవుతూ ఉంటాం. ఎవరినైతే మనం కలవాలనుకుంటామో వారిని కలవకుండగా, కలవలేనటువంటి వారిని మనం కలుసుకుంటూ మాట్లాడుతూ ఉంటాం. ఆత్మీయ సంభాషణ చేయాల్సినటువంటి మనము శారీరకమైనటువంటి సంభాషణలో పడిపోతూ ఉంటాం. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన పరుగు దేవుని వైపు ఉంటే ఉత్తమమైనటువంటి మార్గంగా మనకుంటది. ఒకవేళ దేవుని వైపు లేకుండగా ఉంటే అది ఉత్తమమైనటువంటి మార్గం కాదు అనేటటువంటిది దేవుని లేఖనాలు మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నాయి. మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాని అడగగా వాడు నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పాను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అపవాది దయ్యములు యేసు ప్రభు వారిని చూస్తే సర్వోన్నతమైనటువంటి కుమారుడా, మాతో మీకేం పని అని కేకలు వేస్తూ ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు. కాబట్టి మనమైతే దేవుని మాట చొప్పున మరి గొప్ప ప్రయోజకులుగా కావాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.
13వ వచనం, యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వాణ్ణి విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 3000 సంఖ్య గల ఆ మంద ప్ర ప్రశాంతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యను మరి యేసయ్య గద్దించగా మరి అలా పరిగెత్తుకొని వెళ్ళినటువంటి విషయాన్ని ఈ లేఖనంలో మనం గుర్తు చేయబడుతూ ఉంటున్నాయి, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము పరుగు మరి జక్కయ్యలాగా ఉండాలి. మన పరుగు దేవుని వైపు ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి, మారు మనసు పొందేదిగా ఉండాలి, వాక్యం వినేదిగా ఉండాలి, విశ్వసించేదిగా ఉండాలి, నమ్మేవారిగా ఉండాలి, మారు మనసు పొందేవారిగా ఉండాలి, యేసు ప్రభు అని ఒప్పుకునేవారిగా ఉండాలి, హృదయమందు విశ్వసించేవారిగా ఉండాలి, బాప్తిసం పొందేవారిగా ఉండాలి, మరణం వరకు నమ్మకంగా ఉండేవారిగా ఉండాలి. మన పరుగు దేవుని వైపు ఉండాలి. అప్పుడే మనకు ఈ లోకంలో ఇచ్చిన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాం. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ మాటల్ని మీరు దీవించి ఆశీర్వదించి నాయనా మా ప్రియులందరి హృదయంలో మంచి నీళ్ళలు పడి ఫలించే విత్తనములుగా ఆశీర్వదించమని ఈ మనవులు నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.